ఇవాళ బిల్డర్స్ అనే వ్యక్తి ప్రజెంట్ సిచ్యువేషన్లో మార్కెట్లో మీరు చూసుకోండి, వాసవి విజయ్ కుమార్ గారి చూడండి మీరు, తన యొక్క సుదీర్ఘమైనటువంటి ప్రయాణం, ఎన్ఎస్ఎల్ ప్రభాకర్ రావు గారిది గత 40 ఏళ్ళుగా వాళ్ళది న్యూజివీడ్ సీడ్స్ అనేసి, సో అక్కడ మనం చూసినటువంటి విషయం. అండ్ రీసెంట్గా మీరు ఏఎస్బిఎల్కి సంబంధించినటువంటి ఇష్యూని మీరు గమనించారంటే అక్కడ కూడా నిర్మాణంలో లోపం అనే దానిపైన మనము వాళ్ళే అక్కడ ఉన్న వాళ్ళే మీడియా ముందుకు వచ్చేసి బాహాటంగా బాహ్య ప్రపంచంలో మాట్లాడినటువంటి విషయం. ఓకే, సో ఇక్కడ నేను ఎందుకంటే ఇవన్నిటికంటే ముందు లేటెస్ట్గా జరిగినటువంటి ఏఎస్బిఎల్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నానండి. ఎందుకంటే అక్కడ స్విమ్మింగ్ పూల్లో కూలినటువంటి చెత్త నిర్మాణం ఏదైతే ఉందో అది స్లాబ్ స్విమ్మింగ్ పూల్ లో కూలడం అనేది నిజంగా అది 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 అంత తేలికగా వదిలేయద్దండి, చిన్న విషయం కాదు. ఎందుకు విషయం చెప్తున్నా అంటే చిన్నపిల్లలు, ఇవాళటి పిల్లలే రేపటి పౌరులు. అవును, ఎందుకంటే ఇవాళ ఆ విషయంలో మనము ఎందుకంటే నిర్మాణ లోపంలో ఇది ఎంటైర్ ఏమైపోతుందంటే అండి, ఎంటర్ ఆల్ బిల్డింగ్స్ పైన ఎఫెక్ట్ పడుతుందండి. మేము తీసుకునే నిర్ణయం ఏమైంది, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి బిల్డర్స్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి ఇన్వెస్టర్స్ కానివ్వండి, సేఫ్ సైడ్గా రియల్ ఎస్టేట్ని ఒక స్టేబుల్ స్టేట్కి తీసుకురావాలనేసి మా లోకల్ ప్రొడక్ట్ ఆర్గనైజేషన్ తీసుకున్నటువంటి నిర్ణయం. దాంట్లో భాగంగా ఏంటంటే మనము పలు కార్యక్రమాలు చేస్తున్నాం రియల్ ఎస్టేట్ సంబంధించి. సో ఇలాంటి పరిస్థితులలో మేము ముందుకు వెళ్తుంటే ఇలాంటి విషయాలు విన్నప్పుడు నాలాంటి వాళ్ళకి, నాలాగా ఆలోచించే వాళ్ళకి కాస్త జుగుప్స కలుగుతుంది, బాధగా అనిపిస్తుంది. సో వీటిపైన కనుక క్లారిటీగా కనుక ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనుకోండి, ఇన్వెస్టర్స్ ముందుకు రారండి. ఇవాళ బిల్డర్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత సేల్ కాకపోతే తన నష్టపోవడమే కాక ఆ బిల్డింగ్ అమ్మిన తర్వాత రిజిస్ట్రేషన్ రూపకంగానో స్టాంప్ రూపకంగానో గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. సో ఇండైరెక్ట్గా ఏంటంటే మన ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. సో బాధ్యత గల పౌరుడు ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటిదంటే, ఇవాళ విషయాన్ని గనక కరెక్ట్గా మనము పబ్లిక్లోకి అంటే ప్రజలలోకి వెళ్ళకపోతే ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో అక్కడ ఉన్నటువంటి నిర్మాణకు సంబంధించి పూర్తి స్థాయిలో అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఒకవేళ నిజంగానే గనక ఒక కడుపు కోత కనుక మనం విన్నట్టయితే విషయం ఎంత పెద్దగా వెళ్తుందండి. నేను అక్కడ ఉన్న అధికారులను కూడా మా టీం అనేది కలుస్తున్నారండి మండే రోజు. నిజంగా స్విమ్మింగ్ పూల్లో ఎవరన్నా పిల్లలు ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, ఆ పిల్లల పరిస్థితి ఏంటి? సరే, ఇప్పుడు మీరు చూస్తున్నారు మైక్ ముందు వాళ్ళు వచ్చారు, బాగానే ఉంది, జరగకూడదు ఏదైనా జరిగితే. అండ్ ఇంకోటండి, ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళంతా కూడా మైండ్ సెట్ అంతా కూడా చాలా మెతక స్వభావంతో ఉంటారండి. అవును, ఎందుకంటే సెన్సిటివ్గా ఉంటారు.